హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా కారంగా చేసుకునే బియ్యపిండి చిట్టి చెక్కలండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. హాట్ ఎక్కువగా ఇష్టమున్నవారు ఇలా కారం చెక్కలు చేసి చూడండి. కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి. ఎన్ని తిన్నా కూడా తింటూనే ఉండాలి అని అనిపిస్తుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. అన్నీ కూడా ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెని తీసుకోండి. వెడల్పుగా ఉన్న బేసిన్ అయినా ఒక పళ్ళెమైనా తీసుకుని దానిలో జల్లెడ పెట్టుకుని బియ్యపిండిని జల్లించి తీసుకోండి. ఇది పొడి బియ్యపిండి అండి. 2 కప్పుల పొడి బియ్యపిండిని జల్లించి తీసుకోబోతున్నాను. 1 కప్పు పిండిని జల్లించాను కదా, మరొక కప్పు బియ్యపిండిని వేస్తున్నాను. 2 కప్పుల పొడి బియ్యపిండికి 1 కప్పు మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి. 2 కప్పుల పొడి బియ్యపిండి జల్లించి తీసుకున్నాం కదా, ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు మైదా పిండి చూపించబోతున్నాను. ఈ పిండి కూడా జల్లించి తీసుకుందాం. 1 కప్పు పొడి బియ్య పిండి తీసుకున్నట్లయితే అరకప్పు మైదా పిండి కరెక్ట్గా సరిపోతుందండి. 2 కప్పుల పొడి బియ్య పిండికి కప్పు మైదా పిండి తీసుకుని జల్లించాం కదా, ఇవి 3 కూడా కలిసేంత వరకు గరిటెతో బాగా కలపాలి. ఈ విధంగా పిండి మొత్తం కూడా బాగా కలుపుకుని ఈ పళ్ళెం పక్కన పెట్టుకోండి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చూద్దాం. మనం ఏ కప్పుతో అయితే పొడి బియ్య పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ని కూడా కొలిచి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 3 కప్పుల పిండికి 3 కప్పుల వాటర్ని పోసుకోవాలి. ఈ విధంగా 3 కప్పుల వాటర్ని కూడా కళాయిలో పోసుకున్నాం కదా, దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోండి. అలాగే మీ కాటికి తగ్గట్టుగా కారం కూడా యాడ్ చేసుకోండి. నేను 2 టీ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని కొంచెంగా వాము కూడా వేసుకోండి. క్రష్ చేసుకున్న వాము కానీ లేదంటే వాము పొడి కానీ వామైనా కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని కూడా పోసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ని బాగా కాగించండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వాటర్ని టేస్ట్ చూసుకోండి. సాల్ట్ కానీ కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మనం ముందుగా జల్లించి పెట్టుకున్న పిండి అంతా కూడా ఈ వాటర్లోకి పోసేసుకుని బాగా కలుపుకోవాలి. బియ్యపిండి మైదా పిండి అంతా కూడా బాగా కలుపుకుని పెట్టుకున్నాం కదా, అంతా కూడా వాటర్లో పోసేసుకుని గరిటెతో బాగా కలుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్ కానీ జల్లించి పెట్టుకున్న పిండి కానీ వాటర్ క్వాంటిటీ కానీ కరెక్ట్గా సరిపోతాయండి. పిండి అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోతుంది. ఫ్లేమ్ అంతా కూడా తగ్గించి పిండి అంతా వాటర్లో కలిసేంత వరకు గరిటెతో బాగా కలపాలి. వాటర్ అన్నీ కూడా పిండిని బాగా పీల్చుకొని పిండి అంతా పొడిలాడుతున్నట్లుగా వస్తుంది. అంతవరకు కూడా బాగా కలపండి. పిండిలో ఉండలనేవి ఎక్కడా లేకుండా పొడిలాడుతున్నట్లుగా వచ్చేంత వరకు బాగా కలపండి. ఈ విధంగా పిండి అంతా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టండి. పిండి అనేది బాగా మగ్గుతుంది. అలాగే వేడి కూడా తగ్గుతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని చేత్తోనే బాగా ముద్దలాగా చేసుకోవాలి. మనం వాటర్ కాగుతున్నప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా, పిండి అనేది చేతులకి అంటుకోకుండా ఈజీగానే కలిసిపోతుందండి. పిండి ముద్ద అనేది ఈ విధంగా వచ్చింది అంటే వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోయినట్లే. 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా పోసుకుని పిండిని బాగా తడుపుతూ బాగా ఒత్తుతూ వేళ్లతో గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి ముద్దని కలిపి పెట్టుకోండి.
ఈ విధంగా పిండి ముద్దని రెడీ చేసి పెట్టుకోండి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండేలా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి ముద్దల్ని తీసుకుని పూరీ పీటకి పొడి పిండిని అప్లై చేసుకుని చపాతీలాగా రోల్ చేసుకోవాలండి. మిగిలిన పిండి అనేది ఆరిపోకుండా గిన్నెకు మూత పెట్టి కవర్ చేసి పక్కన పెట్టుకోండి. కొంచెంగా పిండి తీసుకుని పూరీ పీటపై పొడి బియ్య పిండి కానీ కొంచెం మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ అప్లై చేసుకుంటూ పూరీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అండి, చాలా తక్కువే. ఈ స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు హాలిడేస్లో స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా. 10 నిమిషాల్లో పిండి కలిపి ఈ విధంగా చిట్టి చిట్టి చెక్కలు చేసి పెట్టండి. పూరీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత ఏదైనా బౌల్తో కానీ ఇలా అంచులేని వాటర్ బాటిల్ క్యాప్స్తో కానీ చిన్ని గ్లాసెస్ ఉంటాయి కదా, వాటితో కానీ ఇలా అన్నీ కూడా ఈవెన్గా ఒకే సైజులోకి వచ్చేలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. చపాతీ అనేది మరీ లావుగా ఉండకూడదు, అలాగని మరీ పలుచగా ఉండకూడదండి. మీడియంగా ఒత్తుకుని ఈ విధంగా అన్ని పీసెస్ కూడా ఒకే షేప్లోకి ఒకే సైజులోకి వచ్చేలా కట్ చేసి పెట్టుకోండి. మిగిలిన పిండిని నెక్స్ట్ చేయబోయే చపాతీ పిండికి యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఎక్సెస్ ఉన్న పీసెస్ అన్నీ కూడా మరలా ముద్దలాగా చేసుకుని మరొక చపాతీలాగా చేసుకుని దానిని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటమే. ఫ్రెండ్స్, ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి డైలీ నోటిఫికేషన్కి వస్తాయండి. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి. అన్నీ కూడా మీకు నచ్చేలా ఉంటాయి. చిన్నపిల్లలు పెద్దవారు చాలా ఇష్టంగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినే రెసిపీస్ని చూపిస్తాను. అన్ని పీసెస్ని ఈవెన్గా ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. మిగిలిన పిండి ముద్దని కూడా ఇదే విధంగా చపాతీలాగా రోల్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అన్నీ ఒక పళ్ళెంలోకి కానీ ఇలా బౌల్లోకి కానీ వేసి రెడీగా పెట్టుకోండి. ఇలా ముందుగానే అన్నీ చేసి పెట్టుకుంటే డీప్ ఫ్రై చేయటం ఈజీ అయిపోతుందండి. మొత్తం అన్నీ చేసుకోవటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని ఆయిల్కి పట్టినన్ని చిటి చిటి చెక్కల్ని ఆయిల్లో వేసుకోవటమే. పిండిని ఎప్పుడూ ఒకేలాగా కలపటం కాకుండా నేను చూపించిన విధంగా కలిపి ఒకసారి చేసి చూడండి. టేస్టీగా ఉండటమే కాదు, ఎక్కువగా ఇలా చేసుకోవాలి అని అనిపిస్తుంది. కారం ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ చెక్కలు అనేవి చాలా బాగా నచ్చుతాయి. ఇలా ఆయిల్లో చెక్కల్ని వేసుకోండి. మరీ ఎక్కువగా వేయొద్దండి, తక్కువగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకున్నట్లయితే చెక్కలన్నీ కూడా పొంగుతూ క్రిస్పీగా ఫ్రై అవుతాయి. గరిటతో ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేయండి. ఆపకుండా ఇలా కలుపుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. రెండు వైపులా కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇదే ప్రాసెస్తో నెక్స్ట్ బ్యాచ్ని కూడా ఆయిల్కి పట్టినన్ని వేసుకుని రెండు వైపులా కూడా క్రిస్పీగా ఫ్రై చేసుకోవటమే. చిన్నపిల్లలు అయితే ఈ స్నాక్స్ని భలే ఎంజాయ్ చేస్తూ తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఆయిల్ నుండి తీసేసిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మరలా నెక్స్ట్ టైం కూడా ఇదే విధంగా ఆయిల్కి పట్టినన్ని చెక్కల్ని వేసుకుని అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేలా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేయండి. ఇలా తక్కువ వేసుకుంటే చెక్కలు అనేవి పొంగుతూ వస్తాయండి. మనం పిండి ఉడుకుతున్నప్పుడు ఆయిల్ పోసాం, అలాగే పిండి కలుపుతున్నప్పుడు కూడా ఆయిల్ పోసుకొని పిండిని బాగా కలిపాం కదా, పొంగుతున్నట్లుగా వచ్చి క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయండి. ఈ విధంగా మొత్తం అన్నీ ఫ్రై చేయడం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే.
ఫ్రెండ్స్, రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. చిట్టి చిట్టి కారం చెక్కలు రెడీ అయిపోయాయండి. బియ్యపిండి చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అప్పటికప్పుడు పిండిని కలుపుకొని 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. పిల్లలు హాలిడేస్లో స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఈజీ ప్రాసెస్తో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. పిల్లలు, టీ టైంలో పెద్దవారు అందరూ కూడా చాలా సరదాగా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.